సో ఇప్పటి వరకు కెవిన్ శ్రావ్యతో జరిగిన ఇష్యూ గురించి చెప్పారు. అండ్ ఇప్పుడు మళ్ళీ లావణ్యతో పరిచయం ఎలాగో ఇప్పుడు మనతో చెప్పారు. కానీ ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాము సోషల్ మీడియాలో గానీ, మీడియాలో గానీ శేఖర్ పాషానే ఈయన వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నారు అని చెప్పేసి మనకు బాగా వార్తలొస్తున్నాయి. అంటే కొంతమంది మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం శేఖర్ పాషా కూడా మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. శేఖర్ పాషా గారు, ఇప్పుడు మీరు చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ ఆయన శ్రావ్య అడ్వకేట్, ఆమె విషయంలో ఆల్రెడీ విక్టిమ్ అయ్యి ఉండి కూడా మళ్ళీ లావణ్యతో పరిచయం ఏర్పరచుకున్నారు. ఈ విషయాన్ని చూస్తేనే మాకు కోపం వస్తుంది. పరిచయం ఆటోమేటిక్ అయిందండి, దేవుడు ప్లాన్ చేసింది. అంటే మేమేం ప్లాన్ సర్కమ్స్టెన్స్ ఏవైనా సరే పరిచయం అవ్వడం, ఆల్రెడీ విక్టిమ్ ఉన్న వ్యక్తి ఇంకో ప్రేమలో పడడం అనేది కొంచెం డిఫరెంట్ గా చూడొచ్చు. చాలా బొప్పి మళ్ళీ మీరు ఉన్నారు అంటే ఇంకోలా చూడాల్సి వస్తుంది. ప్రేమలో పడలేదండి, అక్కడ కరెక్షన్. ఫ్రెండ్షిప్, సారీ. సో ఈయన వెనకాల నేను ఉన్నాను గ్యారంటీగా. ఎందుకు అంటే ఇది ఇప్పుడు కాదు, శ్రావ్య అనే అమ్మాయి నన్ను ఇట్లా, అమ్మాయి లాయరు తన పలుకుబడితో నా మీద తప్పుడు ఎఫ్ఐఆర్లు పెట్టించింది అని చెప్పి తను ఒకసారి మీడియాలో తన కూడా వెళ్ళబోసుకోవడానికి ఇప్పుడు కాదు, ఐ థింక్ 6 months బ్యాక్, అక్టోబర్ 2024 మనం టీవీలో చేసాం. అప్పుడే నేను యాక్చువల్లీ ఆ రోజు నేను ముందుకు రాలేదు, బట్ నేను మనోని తీసుకొచ్చి కూర్చోబెట్టింది నేను. ఎందుకంటే చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, శేఖర్ భాష ఏంటి, రాజ్ తరుణ్, జానీ మాస్టరు, హర్ష సాయి ఇలా పెద్దవాళ్ళ గురించి మాట్లాడతారా, వేరే వాళ్ళ గురించి మాట్లాడతారు. సో నేను ఇలా ఎవరైతే వస్తారో వాళ్ళని తీసుకొచ్చి మీడియా ముందు కూర్చోబెట్టి నిజాలు మాట్లాడించడానికి ట్రై చేస్తాను. కొంతమంది మీడియాలోకి వస్తారు కానీ కొంతమంది రావడానికి కూడా భయపడతారు. అలా రాని వాళ్ళకి నేను ఏదో నా వంతు లీగల్ హెల్ప్ ఏదో చేస్తుంటాను, బట్ వచ్చిన వాళ్ళకి కూర్చోబెడతాను, వాళ్ళ చేత వాళ్ళ వాయిస్ ఇప్పిస్తాను. అలా తీసుకొచ్చాను నేను కెవిన్. అండ్ వచ్చాడు, తన బాధ అంతా వెళ్ళగక్కున్నాడు. సో లెట్స్ సీ వాట్ వీ కెన్ డూ అని చెప్పి అన్నట్టుగానే ఆ పోరాటం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఒక క్లారిఫికేషన్, ఓన్లీ వాళ్ళ కోసమే మాట్లాడతాడంటే కాదు, ఇలా ఎవరు వచ్చినా నేను తీసుకొచ్చి కూర్చోబెడతాను. కానీ ఇలాగే కొంతమంది నేను ఆల్రెడీ తీసుకొచ్చి కూర్చోబెట్టాను, ఒక మల్లేష్ అని, ఇంకా కొంతమంది వచ్చారు, కొంతమంది తీసుకున్నారు, కొంతమంది బయట వేసారు, కొంతమంది అయితే కనీసం మీడియా వాళ్ళు బయట కూడా వేయట్లా. నా తప్పు కాదు, నేను ఎప్పుడు తీసుకొస్తాను, నిజాలు బయటకు ప్రపంచానికి పరిచయం చేస్తాను. అలాగే కెవిన్ని కూడా ఇన్ని ఛానల్స్కి తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్పడానికి కారణం ఏంటంటే న్యాయం జరగాలి. పోలీస్ స్టేషన్లో న్యాయం జరిగినప్పుడు ఒక యువకుడు వచ్చేది మీడియాకే. సో ఎంత బలంగా మనవాడి వాయిస్ వినిపించగలిగితే మనకి ఏదో ఒక సాయం దొరకపోతుందా, అట్లీస్ట్ జనాల్లో పడిన నింద అయినా సరే జనాలు ఆ సాక్ష్యాలు చూసి కూడా, ఇప్పుడు ఏంటి ఈ అబ్బాయి చూస్తే ఏ రోజైతే ఈయన ఆవిడ మీద బార్ కౌన్సిల్లో కంప్లైంట్ ఇచ్చాడో ఆ నెక్స్ట్ రోజే ఈయన మీద ఎఫ్ఐఆర్ పడుతుంది. సో ఎంత క్లియర్ కట్గా అది మోటివేటెడ్ కేసెస్ అనేవి అర్థమవుతున్నాయి. సో ఏదైనా కూడా ఎవరైనా సెలబ్రిటీస్ అయినా నాన్ సెలబ్రిటీస్ అయినా ఎవరైనా సరే నా దగ్గరికి కావాలని వస్తే, హెల్ప్ కావాలని వస్తే, కొంతమందికి ఫోన్లోనే జరుగుతుంటాయి మంతనాలు. నేను వాళ్ళకి ఆ ఎఫ్ఐఆర్ చూసి ఆ సెక్షన్స్ చూసి ఏం చేయగలను, నేను లాయర్ కాకపోయినా నాకు తెలిసిన కొంతమంది లీగల్ ప్యానెల్తో డిస్కస్ చేసి వాళ్ళకి చెప్తుంటాను. మీరు లాయర్ అయిపోవచ్చు ఇన్ఫాక్ట్. అంటే నాన్ అడ్వకేట్ కాబట్టి నాకు అలా కొంత కొత్త బాయ్ ఫ్రెండ్ ఈయనే, నేనే కొత్త బాయ్ ఫ్రెండ్ అన్నట్టుగా కంప్లైంట్స్ కానీ సోషల్ మీడియా వీడియోలు కానీ అలా కనిపిస్తున్నాయి. అసలు ఏంటి ఇప్పుడు మీకు లావణ్యకి ఓన్లీ ఫ్రెండ్షిప్ అయినా? నేను చెప్పేస్తాను, నాకు తెలిసిన స్టోరీ నేను చెప్తాను. సో ఈ అబ్బాయి తన సర్టిఫికేట్స్ ఏవో పోయినాయని కంప్లైంట్ ఇచ్చుకోవడానికి నార్సింగ్ పిఎస్కి వెళ్ళాడు. ఎఫ్ఐఆర్ తెచ్చుకుంటేనే కదా సర్టిఫికేట్లు ఇచ్చేది. సో ఆ టైంలో ఆవిడ కూడా అక్కడే ఉంది. ఉన్నప్పుడు పరిచయం ఏర్పడింది. ఎలా అంటే ఈయన గుర్తుపట్టాడు ఆవిడని ఆల్రెడీ కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో, బట్ ఆయనకి పూర్తి స్టోరీ తెలియదు. ఊరికే ఏదో అక్కడక్కడ చూసి ఓకే రాజ్ తరుణ్ లావణ్య అని కనబడుతుంది, ఓ మీరేనా అని చెప్పి. అంటే అయ్యా మీరెవరంటే నా పేరు కెవిన్, నేను ఇట్లా దీనికోసం వచ్చాను, ఏం చేస్తారు అంటే నేను లా స్టూడెంట్. అవునా, అయితే నేను ఒక కంప్లైంట్ డ్రాఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను అంటే సరే నేను హెల్ప్ చేస్తాను. మనోడు అక్కడ ఒక ఆడకూతురికి సాయం అందించని దీంతో స్టార్ట్ అయింది వీళ్ళ పరిచయం. తర్వాత 2-3 సార్లు కలవడం జరిగింది వాళ్ళు. అలా కలిసిన క్రమంలో ఒకసారి ఈయన వాళ్ళ ఇంటికి వెళ్ళడం, తర్వాత ఆ అమ్మాయి వీళ్ళింటికి రావడం, అంత చనువు డెవలప్ అయిపోయింది. తర్వాత మధ్యలో కొన్ని పార్టీలు చేసుకున్నారు. ఇవి వీళ్ళ మధ్య జరిగిన దీంట్లో మస్తాన్ సాయికి తెలిసింది వీళ్ళ పరిచయం గురించి. సో మస్తాన్ సాయి గట్టిగా ఫోన్ చేసి వేసుకున్నాడు, ఏరా నీకు బుద్ధి జ్ఞానం సిగ్గుసారం ఏం లేదా, నా గాళ్ళని తెలుసు కదా, ఎందుకు చేస్తున్నావు అంటే, అయ్యో నాకు అవేం తెలియదు, నాకు అవేం చెప్పలేదా అమ్మాయి అదేంటే, లేదు నువ్వు ముందు వెనక చూసుకోకపోతే పోతావు, సుఖరోగాలు వచ్చి పోతావు, అమ్మాయి కదా ఏదో డిసీజ్ ఉంది, అది నీకు కూడా అంటుకొని వస్తావు అన్నట్టుగా ఏదో చాటింగ్ వీళ్ళిద్దరు మధ్య నడిచింది అనమాట.
అంటే ఎంత దారుణంగా ఉందంటే కనీసం ప్రొటెక్షన్ అయిన వాడి సౌర దరిద్రుడా అని చెప్పి అంత దారుణమైన చాటు వీళ్ళ మధ్య నేను చూసా. అంటే ఈయన చెప్పేది అదేం లేదండి అని చెప్పి ఈయన చెప్తూ ఉంటాడు. బట్ ఆయన వర్షన్ అది. సో ఈవిడ సరే ఆయనకి ఆ విషయం తెలిసిపోయిన తర్వాత లావణ్యకి ఫోన్ చేసి గట్టిగా వేసుకోవడం మొదలెట్టాడు. ఎంతమంది కావాలి నీకు అది ఇది అని చెప్పి గట్టిగా తిట్టడం మొదలెట్టినట్టున్నాడు. మొదలెట్టిన తర్వాత లావణ్య మనోడికి ఫోన్ చేసింది. యారా నేను నీతో కలిసి ఉన్నానని చెప్పి ఊరంతా టంకేసుకుంటావు, ఎందుకు మస్తాన్ సాయికి తెలిసింది, మస్తాన్ సాయికి ఎవరు చెప్పాడంటే మస్తాన్ సాయికి నేను ఎందుకు చెప్తాను, ఆడికెట్టా తెలిసిందో నాకేం తెలుసు అని చెప్పి. బట్ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆవిడే ఇగో చూడు నేను ఈ అబ్బాయితో ఉన్నాను అని చెప్పి మస్తాన్ సాయికి చూపించిందంట. బేసికలీ ఏంటంటే ఈవిడికి ఇది ఒక రకమైన సైకలాజికల్ ఫ్యాంటసీ ఏమో. అంటే అవతల వాడు ఉన్నప్పుడు చూడు నేను వీడితో వెళ్తున్నాను, వీడితో పార్టీకి వెళ్తున్నాను అనగానే వాడు నువ్వు వాడితో వెళ్తున్నావు కదా అని చెప్పి వాడు కుళ్ళుకోవాలి. కుళ్ళుకున్న తర్వాత వాడు ఏదో అనాలి. అన్న తర్వాత చిచ్చి నువ్వు ఇంత నీచుడు అనుకోలేదు, మా ఇద్దరికి మధ్య ఒక ప్యూర్ రిలేషను, ఆ స్విమ్మింగ్ పూల్ లాయరు నేను అన్న చెల్లెల్లాగా ఇతను కూడా అలాగే ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది అనమాట. ఎంతసేపు వాడిని ఒక మానసికమైన ఇది డౌట్ పెట్టాలి, వాడు ప్రశాంతత కోల్పోయి ఈఎంఐ మీద అరుస్తుండాలి, ఈఎంఐ అదో రకమైన ఎంజాయ్ చేస్తూ వాడికి సంజాయిషి ఇస్తూ, ఇంకో పక్క లేదు వాడికి నాకు అలాంటి సంబంధం లేదు, నువ్వు నీ కళ్ళు తేడా, నువ్వు కాము ఇది అని చెప్పి వాడిని వేసుకుంటాడు. అది ఎందుకంటే ఇది తతంగా ప్రతి ఒక్కరితో నడుస్తుంటది. కారులో పోతా ఉంటది, పక్కన ఎవరో ఉంటాడు, అది కూడా రాజ్ తరుణ్ కారు, రాజ్ తరుణ్ ఇంట్లో ఎవడెవడో వస్తుంటాడు ఆ కారులోకి, మనకు చెప్పదండి అలా నా కార్ అంటది నా ఇల్లు అంటది వాట్ ఎవర్. అలాగే సేమ్ ఇదే ప్లేస్ లో కార్ నడుపుతూ ఉంటది. ఈయన ప్లేస్ లో ఆ స్విమ్మింగ్ పూల్ లాయర్ రాజేష్ కూర్చొని ఉంటాడు. ఆయన కూర్చొని ఉండగానే ఇట్లా మస్తాన్ సాయికి ఫోన్ చేస్తే ఇగో చూడు అని చెప్పి చూపిస్తుంది. వీడు రగిలిపోతూ ఉంటాడు, వీడితో అది ఇది అని చెప్పి చేస్తుంటాడు. చిచ్చి అలా ఏం లేదని చెప్పి మళ్ళీ వాళ్ళిద్దరి మధ్య ఒక కాల్ కన్వర్జేషన్ ఉంటుంది అనమాట. ఏం తోచదేమో బేసిక్లీ, అంటే దురదగుండాకు పెట్టి గోక్కొని, మనకేమీ తోచలేదు అనుకోండి, దురదగుండాకు పెట్టి ఇట్లా గోక్కుని బోళ్ళ దురద పడుతుంది, అలా గోక్కుంటే చాలా తృప్తిగా ఉంటుంది. అలాగే అనిపిస్తుంది నాకు. సో ఆయనకి లాయర్ రాజేష్ కూడా సేమ్ మస్తాన్ సాయి ఫోన్ చేసి ఎవడరా నువ్వు ఎందుకు తిరుగుతున్నావు, నీ క్లయింట్ కదా, క్లయింట్తో ఎంతలో ఉండాలి కదా అంటే లేదు ఏమైంది జీప్లో పక్కన కూర్చుంటే తప్ప అంటే జీప్లో పక్కన కూర్చుంటే తప్పు కాదు, మరి స్విమ్మింగ్ పూల్లో దిగి స్విమ్మింగ్ కొట్టడం ఇద్దరితో అంటే మేము పాష్ కల్చర్ అది సరే, అక్కడితో ఆగిపోకుండా మీరు లాడ్జ్లో అక్కడికి కలిసేట్టు కదా, 2 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి 5ంటికి ఒకసారి 6ంటికి ఒకసారి 7ంటికి ఒకసారి అన్నట్టుగా కలుస్తూనే ఉన్నట్టు కదా. అంటే దానికి లేదంటే ఆవిడకి తలనొప్పి వచ్చింది కాబట్టి నేను టాబ్లెట్ ఇవ్వడానికి అర్ధరాత్రి 12:30కి ఎవరు లేకపోతే వెళ్ళాను అని ఆయన సంజేసి. ఇది ఒకరైన సరదా అన్నమాట ఆవిడకి. అలాగే వీడికి ఎమ్మడపడడం, వీళ్ళని టార్చర్ చేయడం వాడు సరదా అనుకుంటా. అలా సేమ్ హ్యాపెన్ విత్ హిమ్. ఇతని కారులో ఎక్కించుకొని పోతూ మస్తాన్ సాయికి ఫోన్ చేసింది. ఇప్పుడు ఈయనతో అంటే లావణ్యకి ఈయనకి ఒక రైవల్రీ హోప్ అంటే అయ్యింది కాబట్టి మీరు ఆయనతో కాదు విషయం చెప్పనండి. ఇక్కడ ఏమైందంటే మనోడికి మస్తాన్ సాయి ఫోన్ చేసి గట్టిగా తిట్టడం అదంతా అయిన తర్వాత మస్తాన్ సాయి గట్టిగా వేసుకున్న తర్వాత లావణ్య మనోడికి ఫోన్ చేస్తుంది. అయ్యా కెవిన్ నా జీవితం నాశనం చేసేసావురా, మస్తాన్ సాయి నేను చంపేయడానికి వచ్చేస్తాను. ఇది ఎందుకంటే ఒకటి మస్తాన్ సాయి తనని చంపడానికి వస్తున్నాడనే విషయం ఎస్టాబ్లిష్ చేయడానికి కొన్నాళ్ళుగా కష్టపడుతుంది ఆవిడ. ఎందుకని అతని మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టడానికి చాలా నుంచి ప్లానింగ్ చేసుకుంటుంది. ఆ ప్లానింగ్కి ఈ కాల్ కూడా పనికొస్తుంది అనే ఒక విషయం చెప్పడం కోసం ఇతనితో ఊరికే భయ్యా అని చెప్పి అనుకుంటూ కింద మస్తాన్ సాయి అయినరా నేను చంపేస్తాడు రా అనే విషయాన్ని ఎస్టాబ్లిష్ చేయడం, వాడు నన్ను చంపేస్తాడు అనే విషయం ఎస్టాబ్లిష్ చేసి ఈ కాల్ రికార్డ్ని బయటకు పబ్లిష్ చేసింది ఆవిడ. చేసినప్పుడు ఓకే సరిగ్గా అర్థం కాల. అప్పుడు నేను కాంటాక్ట్ చేశాను, చాలా రోజులు అయింది కదా, కాంటాక్ట్ చేసి ఏంటి రావయ్ ఏంటి సంగతి, నువ్వు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు, ఏంటి కథ, ఆ అమ్మాయిని ఏదో నువ్వు కొట్టింది చంపేస్తున్నట్టు రాసి రంపాన్ని పెట్టేస్తున్నట్టుంది అంటే లేదన్నా అసలు జరిగింది ఇది అని చెప్పి పెట్టగానే అప్పుడు దాంట్లో నువ్వు మస్తాన్ సాయితో మాట్లాడకు, నువ్వు మస్తాన్ సాయితో మాట్లాడితే వాడు నా జీవితాన్ని సర్వనాశనం చేస్తాడు, నువ్వు మాట్లాడకుండా ఉంటే నీకు ఏమన్నా చేస్తాను, ఏమన్నా ఎంతవరకైనా చేస్తాను. అది ఆవిడ మాటల్లో ఇంత దిగజారిపోయి చెప్తుందంటే అంతకన్నా దిగజారిపోయి ఏ ఆడది మాట్లాడదు. నీ కాళ్ళు పట్టుకుంటా కాదు తర్వాత జాబ్ ఇస్తా అలాంటివన్నీ చెప్తుంది. ఇప్పుడేం నడవట్లేదండి. అప్పుడు అదే మామూలుగా ఇప్పుడు నేను మీకు హెల్ప్ చేసినట్టే లైక్ షీ టీమ్స్ కానీ లేదా నేషనల్ కమిషన్ ఫర్ ఉమెన్ దాంట్లో కంప్లైంట్ ఎట్లా ఇవ్వాలి, హ్యూమన్ రైట్స్ ఎట్లా ఇవ్వాలి అంటే తను నాకు చెప్పింది ఏంటంటే ఆ డ్రగ్స్ నేను ఢిల్లీ నుంచి విజయవాడ వచ్చాను, అక్కడ వాళ్ళు వచ్చేసి ఇట్లాగా
నా సూట్ కేసు అట్లా తీసుకెళ్ళకూడదు కదా, వాళ్ళు వెయిట్ చేయాలి ఎవరైనా వచ్చేంత వరకు, అది హ్యూమన్ రైట్స్ వైలేషన్ కదా. ఎట్లా నా ముందర కన్జ్యూమ్ చేయలేదు. నా వెనకాల చేసి ఉండొచ్చు డెఫినెట్లీ. శేఖర్ పాషా గారు మీరు చెప్పండి, ఇప్పుడు లావణ్యని ఎటు తిప్పి మీరు కావాలని ఆమెని, అంటే ఆమెనే తప్పు చేస్తుంది, మగవాళ్ళంతా ఇన్నోసెంట్. ఇప్పుడు శేఖర్ ఇప్పుడు ఆయన మస్తన్ సాయి కావచ్చు, ఇప్పుడు కేవిన్ ఫ్రెండ్ కావచ్చు, ఈయన కూడా ఇన్నోసెంట్ కావచ్చు, రాజధాని ఆల్రెడీ ఇన్నోసెంట్ అని తేలిపోయింది. సో కావాలనే ఆమెని అంటే పోక్ చేస్తున్నారా? అమ్మా ఎవ్వరూ ఇన్నోసెంట్ కాదు, నేను చెప్తున్నా కదా. ఎవరు ఈయన కూడా ఇన్నోసెంట్ కాదు. నేను ఇన్నోసెంట్. రాజ్ తరుణ్కి ఆయన ఎఫ్ఐఆర్ ఆయనకు ఉండొచ్చు, మస్తాన్ సాయికి ఆయన ఎఫ్ఐఆర్ ఆయనకు ఉండొచ్చు, వీళ్ళకి లావణ్యతో సంబంధాలు ఉండొచ్చు, ఆ లాయర్కి కూడా ఉండొచ్చు. ఉంటే ఉండేవండి, అది వాళ్ళ పర్సనల్ చాయిస్. నా ప్రాబ్లం ఎక్కడ, అది పెట్టుకొని వీడు నన్ను మోసం చేశాడు ఎంతమంది మీద కేసులు పెడతావు నువ్వు? నా పోరాటం చట్టంలో ఉన్న తప్పుడు సెక్షన్లను యూజ్ చేసి నువ్వు వాళ్ళని ఎక్స్టార్షన్ చేయడానికి. ఇప్పుడు ఈయన సంబంధం పెట్టుకున్నాడు అనుకోండి, అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అనుకోండి, ఈయన లావణ్య దగ్గర నుంచి డబ్బులు గుంజడానికి ట్రై చేశాడు, ఈయన తప్పు, ఈయన వేసుకుంటారేమో. సంబంధం ఇద్దరు కన్సెన్షువల్గా ఉన్నారు, ఇష్టపూర్వకంగా ఉండి దాన్ని అడ్వాంటేజ్ తీసుకుని డబ్బులు సంపాదించడానికి చేసేది చాలా పెద్ద తప్పు. ఇవాళ రేపట్లో ఇవి కామన్ అయిపోయింది. సుప్రీంకోర్టు కూడా సరే మీ చావు అని వదిలేసింది. అలా ఇప్పుడు ఇన్నోసెంట్ అంటే మీ దృష్టిలో అదే కదా. వీళ్ళకి అక్రమ సంబంధాలు లేవా, వాళ్ళు ఏమన్నా శుద్ధ పూసలా, ఈవిడ శుద్ధ పూస కాకపోవచ్చు, వాళ్ళు శుద్ధ పూసలా అనే క్వశ్చన్కి నాకు ఆన్సర్ ఏంటంటే వాళ్ళు కాదు, ఓకే, ఈవిడ కాదు, అయితే కేసులు పెడతారా? కేసులు ఎవరు పెట్టగలరు? వీళ్ళు ఎందుకు అసలు వీళ్ళకి అటువంటి ఉద్దేశాలే లేవు. బేసికల్లీ కేసులు పెట్టి డబ్బులు సంపాదించాలి, లేకపోతే జనాలు రచ్చగెట్టాలి అనే ఉద్దేశాలు వాళ్ళకి లేవు. కేసులు పెట్టి డబ్బులు సంపాదించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎవడు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటున్నారు. సరే ఈయనకి ఉద్యోగం లేదని ఆవిడేదో జాబ్ ఇస్తానంది, ఏదో ఊదే ఉద్యోగం. బట్ అది పక్కన పెడితే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఈయనకి 3 గర్ల్ ఫ్రెండ్స్ ఉంటే ఉంటారు, రాజ్ తరుణ్ ఉంటే ఉంటారు, మస్తాన్ సాయి ఉంటే ఉంటారు. అయితే ఏంటి, వాళ్ళు వచ్చి నాకు ప్రాబ్లం అయిందని కంప్లైంట్ పెట్టాలి కదా. అలాగే ఈవిడికి ఇంతమంది ఉన్నారని తెలుస్తుంది, మరి ఉంటే ఉండమండి. కానీ ఈవిడ చేస్తున్న తప్పేంటి, ఎవరు కేసు పెట్టగలరు? నేను శుద్ధ పోసన అయితే నాకు అసలు వేరే ప్రపంచంతో సంబంధం లేదు, రాజ్ తరుణ్ ఒక్కడే నా జీవితం అంతా నేను రాజ్ తరుణ్ కోసం బతికాను. సరే రాజ్ తరుణ్ ముందు ఏమన్నా ఎఫ్ఐఆర్లు ఉన్నా కూడా అది కూడా వదిలేద్దాం. వాట్ ఎవర్ బ్రేకప్స్ షీ హ్యాడ్, ఓకే, తన పాస్ట్ లైఫ్. ఒక్కసారి నువ్వు రాజ్ తరుణ్తో ఉన్న తర్వాత కూడా నువ్వు వేరే మనుషులతో మూవ్ ఆన్ అయిన తర్వాత నీకు న్యాయం అడిగే హక్కు ఎక్కడిదే? అవునా కదా? ఇప్పుడు మీకు అర్థమైందా శుద్ధపూసలు అంటే ఏంటో? శుద్ధపూసలు కావక్కర్లా, కానీ న్యాయం అడగడానికి నువ్వు శుద్ధపూస ఉండాలి. నువ్వే ఏదో పని చేసుకుంటూ వాడు ఏదో పని చేశాడని చెప్పి ఒక దొంగ ఇంకోటి దొంగ అన్నట్టుంది అంతే. సో చాలా క్లియర్ కట్గా ఇవన్నీ చాలా చిల్లర నేరాలమ్మా. చిల్లర నేరాలు కూడా కాదు, చిల్లర తప్పులను కూడా, నైతికంగా తప్పులు కావచ్చు, 2-3 వాళ్ళతో వీళ్ళతో ఎఫ్ఐఆర్లు ఉండడం అనేది. కానీ తప్పు ఏంటంటే వీటిని చూపించి వాడిని అన్యాయం చేశాడు, వీడిని అన్యాయం చేసి ఎంతమంది అన్యాయం చేస్తాడు? నేను రోజుకొకడు అన్యాయం చేస్తుంటాడా? ఇది చాలా తప్పు. డబ్బులు గుంజడానికి నువ్వు చట్టాలని వాడుకొని నువ్వు చేస్తున్న చాలా పెద్ద తప్పు. అందుకని చట్టాలు మార్చుకోవాలనే నేను ఫస్ట్ నుంచి వచ్చా, దానికోసం పోరాటం తప్ప ఆయన అమాయకుడా ఈవిడ అమాయకురాలా అనే జడ్జిమెంట్ ఇక్కడ నేను చేయట్లా. కానీ ఇప్పుడు మీకు గుర్తుందో లేదో, మీరు ఒక ఛానల్లో ఉన్నప్పుడు, మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నప్పుడే, లైవ్ లో ఉన్నప్పుడే ఆవిడ స్లిప్పర్ తో మిమ్మల్ని కొట్టింది. ఎందుకు? ఆమెని మీరు పోక్ చేసేటట్టు మాట్లాడిండ్రు కాబట్టి జరిగింది అలా. అంటే సరైన వ్యక్తి మీరు ఆవిడకి. ఇది మాత్రం మీరు చూడాల్సింది ఏంటంటే అమ్మా, అస్సలు కాదు, నేను అసలు పోక్ చేయడం కూడా కాదు. నేను వెళ్ళి అక్కడ కూర్చున్నాను, ఆవిడ చెప్పు ఇట్లా ఇసిరేసింది, ఎక్కడికో ఇసిరేసింది, అది ఎక్కడో పడింది. వాళ్ళు ఏదో హెడ్డింగ్ కోసం, అది ముందుగానే ప్రీ ప్లాన్డ్ గానే నాకు అర్థమైన తర్వాత ఈవిడ ఫస్ట్ నుంచే వాళ్ళతో వీళ్ళతో డిస్కషన్ పెడుతుంది, ఇది పెద్ద హైలైట్ అవుతుంది, ఇలా చేద్దాం అలా చేద్దాం, ఇది ఒకటే కాదు, కళ్ళల్లో కారం కొట్టాలి, ఇలాంటి రకరకాల డిస్కషన్లు చేసిందంట వాళ్ళతోటి, ఈ రిపోర్టర్లతోటి. ఇలా రకరకాల డిస్కషన్లు ఏదో మీడియా అయిపోతుంది. లేకపోతే తర్వాత ఏమైంది, ఆవిడే బద్నామైంది, ఆవిడ దిలీప్ చంక్ర బద్నామయ్యాడు, అంతే కదా. ఇప్పుడు ఆవిడని నేను పోక్ చేశాను అని చెప్పి ఆవిడ అరవడం ఎట్లా ఉంటుంది అంటే, ఈ కాల్లో ఆవిడ అరిచినట్టే ఉంటుంది. ఏం చేయడు, నన్ను చంపేశాడు, నన్ను కొట్టేశాడు, ఈయన ఏం చేశాడు, ఏం చేయలేదు. అయినా కూడా ఆవిడ తీరే అది. జనాలకి ఆఖరికి మీకు కూడా అలాగే అనిపించింది. మీరు గమనించండి, ఆ ఇంటర్వ్యూ వెళ్ళి చూడండి, నేను కామ్గా కూర్చొని ఉంటా, ఓన్లీ సాక్ష్యాలు చూపిస్తాను. అయ్యా నాకు ఇక్కడ ఈ పెంట చేసుకోవడానికి రాలేదు,
నేను కాకపోతే మీరు అడగండి. మీరు ప్రశ్నలు అడగట్లేదని నేను ఇక్కడికి వచ్చాను. ఈ ప్రశ్నలు మీరు అడగట్లేదని నేను ఇక్కడికి వచ్చాను, అడగండి. నాకు మీరు ఆవిడ మాట్లాడాల్సిన అవసరం లేదు, నేను మాట్లాడాల్సిన, మీరు అడగండి. ఇదే నేను చెప్పాను అక్కడ. అలాగే ప్రీతి అనే అమ్మాయి, నేను చెప్పింది కాదు కదా, ప్రీతి అనే అమ్మాయికి డ్రగ్స్ అలవాటు చేసింది అని చెప్పి ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పింది కదా. ఆ అమ్మాయి అప్పుడు అందరికన్నా ముందు నాకు ఫస్ట్ చెప్పింది. నేను ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఆ ఛానల్లో కూర్చోబెడదాం అనుకున్న టైంలో ఎక్కడ ఆ అమ్మాయి చేస్తే ఈ అమ్మాయి బండారం బయటపడుతుందో అనే దీంట్లో ఆ అమ్మాయి ఇలా డ్రామా చేసి దీన్ని హైలైట్ చేసి దాన్ని పక్కన తప్పించే ప్రయత్నం ఆ విలేకరులు వీళ్ళందరూ కలిసి కుమ్మకాయ చేసిన పని. కానీ ఇక్కడ వచ్చింది ఏంటంటే ప్రీతి అనే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కాబట్టి అడుగుతున్నాం, ఈ ప్రీతి అనే అమ్మాయిని కూడా మీరే అరేంజ్ చేశారు అన్నట్టు కూడా టాక్. నేను అరేంజ్ చేయాలంటే అమ్మా, ఇప్పుడు ఈ ప్రీతి అనే అమ్మాయి ఎప్పుడు వచ్చింది ఈవిడ జీవితంలోకి? ఆవిడనే అడగండి చెప్తుంది. మస్తాన్ సాయి కన్నా ముందు నుంచి ఈవిడ జీవితంలో వీళ్ళిద్దరికి మధ్య ఎన్ని చాట్లు నడిచినాయి, ఇంత గొడవ నడిచింది. ఆ అమ్మాయి కోసం సూసైడ్ చేసుకుంది, ఈ అమ్మాయి రీహాబ్కి వెళ్ళింది, ఇవన్నీ ఉన్నాయి. నేను తీసుకురావాలంటే మీకు ఒక ఫోటో చూపిస్తా, వీళ్ళిద్దరూ కలిసి డ్రగ్స్ చేస్తున్న ఫోటో చూసారా మీరు? అది ఇప్పుడే చూపిస్తున్నా. ఇప్పుడు ఏమిటంటే అమ్మా, ఆవిడకి అగెనెస్ట్గా ఎవ్వరు సాక్ష్యాలు ఏం తీసుకొచ్చినా కూడా అది మస్తాన్ సాయి తీసుకొచ్చాడు, లేకపోతే రాజ్ తరుణ్ పెట్టించాడు, ఏమో చెప్పుకోవడంలో. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పుకోవాలి కదా సంజయ్. ఒక అమ్మాయి వచ్చి ఒక ఇట్లా చెప్తోంది అంటే అంత ఈజీ తన మీద నేను డ్రగ్ చేశాను, రీహాబ్కి వెళ్ళి వచ్చానని చెప్పుకుంటుంది ఏ అమ్మాయి. కానీ అమ్మాయి ఎందుకు చెప్పుకుంది? చెప్పుకునేలా చేసింది ఈ అమ్మాయి. ఎందుకంటే ఆ అమ్మాయి వీడియోలు ఇవన్నీ పెట్టుకుని బయటకి ఇవాళ మీకు బోల్డ్ అని కాల్స్ ఇవన్నీ కూడా, అమ్మాయి ఫోటోలు ఇవన్నీ కూడా మీడియాలో హల్చల్ చేస్తున్నాయి కదా. ఎవరు ఇచ్చారు అవన్నీ మీడియాకి? ఈవిడే ఇచ్చింది. ఎందుకని? వాళ్ళ మధ్య అంత నడిచింది కాబట్టే ఇప్పుడు నేను తీసుకొచ్చేలా, నేను కిరాయిదాన్ని పట్టుకొచ్చేసి నీకు జూనియర్ ఆర్టిస్ట్ని పట్టుకొచ్చామా, నీకు 50 రూపాయలు ఇస్తాను, లేకపోతే 1000 రూపాయలు ఇస్తాను, నువ్వు చెయ్యమ్మా అంటే చేస్తారా? అది అలా ఉందా అమ్మాయి చెప్పింది? అయితే ఇప్పుడు ఈ గొడవ అంతా ఇప్పుడు రాస్తారు నుంచి స్టార్ట్ అయ్యింది, దాదాపు 6 నెలలు అవుతుంది. అక్కడి నుంచి ఇప్పటి వరకు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. ఇప్పుడు ఇంకో మర్చిపోయిన ప్రతిసారి మళ్ళీ ముందుకు వస్తున్నారు మీడియా ముందరికి. అది శేఖర్ పాషా కావచ్చు, లేదా లావణ్య కావచ్చు. అసలు ఇదంతా ఎప్పుడు ఆగుతుందండి? ఇది ఒక మంచి నెట్ఫ్లిక్స్ సిరీస్ చేయొచ్చు అనుకుంటున్నాను, మంచి ప్రాఫిటబుల్ గా. శేఖర్ భాషా హీరో, అటేమో లావణ్య, క్యారెక్టర్స్ అన్ని మారుతూ ఉంటాయి. నెవర్ ఎండింగ్ సాగా, నెవర్ ఎండింగ్ సీరియల్ లాగా ఉంది. ఆ అమ్మాయి తనంతటి తానే వచ్చి ఇలా చెప్తే బయట పెట్టాలి కదా ఖచ్చితంగా. మరి అలా చెప్పినప్పుడు పోలీసులు స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీస్ కంప్లైంట్ తీసుకునే పరిస్థితి కూడా లేకపోతే ఆఖరికి మహిళా కమిషన్ దాకా వెళ్ళి ఆ అమ్మాయి ఎంత చేస్తుందంటే కిరాయి వాళ్ళు చేస్తారమ్మా. అమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఉదయ్, ఆ అమ్మాయికి ఈవిడికి పరిచయం చాలా రోజుల నుంచి. ప్రీతి మే 22లో పరిచయం అయినట్టుంది. ఈ అబ్బాయి 2015-16 నుంచి కూడా పరిచయం ఈవిడికి. ఈయన్ని తీసుకుని గోవా వెళ్ళింది ఈ ఉదయని. తమ్ముడు అంటది, తను అక్క అంటాడు. అక్కడ ఏదో ఈవెంట్స్ చేద్దామని వెళ్ళి అక్కడ ఈవెంట్ చేయకుండా ఫుల్గా డ్రగ్స్ చేసి తర్వాత వీళ్ళతో రిలేషన్లు పెట్టుకుని రోజు గొడవలు ఉండేది, మేము తట్టుకోలేక మేము వచ్చేసాము అని చెప్తాడు అబ్బాయి ఉదయ్. ఆ తర్వాత ఉదయ్ వచ్చేసిన కొన్నాళ్ళకి ఎప్పుడో మళ్ళీ 1 సంవత్సరం తర్వాత ఎప్పుడో ఈ అమ్మాయిని తీసుకెళ్ళి, సంవత్సరం మేబీ చాలా రోజుల తర్వాత గ్యాప్, ఈ అమ్మాయిని పరిచయం చేశాడు. ఇట్లా ట్రావెల్ లాగ్ చేద్దాం అనుకుంటుంది నా గర్ల్ ఫ్రెండ్ పరిచయం చేస్తే, ఆమెకి డే 1 ఈవిడ అలవాటు చేసేసి ఇంట్లోకి దింపి ఆవిడ జీవితాన్ని అంతా నాశనం చేస్తే అప్పుడు ఇది జరిగింది. సో ఎవరైనా నేను వాళ్ళని వెళ్ళి పట్టుకొచ్చి డ్రామాలు ఆడిచేంత అక్కడ అమ్మాయి వాయిస్ విన్నా లేకపోతే అమ్మాయిని చూసినా క్లియర్ కట్గా అర్థమవుతుంది కదా. కానీ అనేవాళ్ళు అంటేనే ఉంటారు కదా. డ్రామా ఆర్టిస్ట్ అంటే ఎవరంటే లక్ష్మీ పడాలనే ఒక అమ్మాయి. ఈ రోజు దాకా ఆ అమ్మాయి ముసుగు తీసి బయటకు వచ్చిందా? వస్తుంది, వచ్చి ఏం మాట్లాడుతుందో ఎవరికి కూడా ఏం అర్థం కాదు. అది డ్రామా ఆర్టిస్ట్ అంటే. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళు వస్తారు, ఒకసారి పెర్ఫార్మెన్స్ ఇచ్చిపోతారు విత్ మాస్క్. అది. సో మీరు ఇప్పటి వరకు ఆమె ప్రొజెక్ట్ చేస్తున్న విషయం ఏంటంటే ఆమె సోర్స్, ఆమె అంటే లావణ్య ఇన్కమ్ సోర్స్ ఏమైనా ఉంది అంటే అబ్బాయిల్ని ఇలా వాడుకోవడమే అని అంటున్నారు, అంతేనా? మస్తాన్ సాయి చాలా రోజుల నుంచి మస్తాన్ సాయి దగ్గర నుంచే డబ్బులు తీసుకుంటూ వస్తుంది. అంతకుముందు రాజ్ తరుణ్ ఏదో ఇచ్చేవాడు కొన్నాళ్ళు. బట్ తర్వాత రాజ్ తరుణ్ ఎప్పుడైతే ఇంత పెంట అయిపోయిందో, అంటే తనకి భార్య అని కూడా కాదు, బట్ ఏదో అవుట్ ఆఫ్ గుడ్ విల్, కుక్కలు వాటికి మెయింటెనెన్స్ కోసం ఉంటుంది కదా అని చెప్పి ఏదో ఇచ్చేవాడు.
బట్ ఎప్పుడైతే ఈవిడ డైరెక్ట్గా డ్రగ్స్లో ఇన్వాల్వ్ అయిపోయి దొరికిపోయిందో, ఆల్రెడీ 2-3 సార్లు చెప్పి చూసేట ఇది తప్పు, రీహాబ్కి వెళ్ళమ్మా అని కూడా రాస్తారు. నువ్వు మొత్తుకున్న ఆన్ రికార్డ్ కాల్ కూడా ఉంది, నువ్వు అర్జెంట్గా రీహాబ్కి వెళ్ళు అని చెప్పి. లేదు, వినదు, మారదు, చూశారు, ఇంకా కంప్లీట్గా బతుకు దేవుడా అని వదిలేశాడు. అప్పటికే ఈవిడ రాస్తాడుతో వదిలేసి చాలా రోజులు అయిపోయి, చింటూతో అయిపోయి, తర్వాత మస్తాన్ సాయితో ఉన్న టైంలో ఫ్రెండ్లీగా చెప్పిన మాట అది. ఓకే. అయినా కూడా ఖాతరు చేయలేదు. సరే రాస్తాను వెళ్ళిపోయిన తర్వాత రాస్తాను డబ్బులు ఇవ్వట్లేదు. కొన్నాళ్ళు చింటూ ఏదో ఇచ్చినట్టున్నాడు. తర్వాత రాజతరుణ్ వెళ్ళిపోయిన తర్వాత కేసు పెట్టింది కదా రాజతరుణ్ మీద. కేసు పెట్టిన తర్వాత మస్తాన్ సాయి మీద కూడా ఇలాంటి కేసు పెట్టిందని చెప్పి ఎప్పుడైతే బయటకు వచ్చిందో, అప్పుడు మీడియా ముఖంగా వచ్చి మస్తాన్ సాయి నేను ఫ్రెండ్స్ అండి అని చెప్పి అంతా చెప్పేసింది కదా. ఆ దెబ్బతో వాడి కేసు వీగిపోయింది, వాడు ఫ్రీ అయిపోయాడు. అంత రేప్ కేసు ఇది ఉంది అనుకునే టైంలో అతను ఫ్రీ అయిపోయిన తర్వాత డబ్బులు రావు కదా ఇంకా అక్కడ. అప్పటిదాకా నీ మీద రేప్ కేసు తీయాలంటే నువ్వు నాకు అంత పంపించు ఇంత పంపించు అని చెప్పి వాడుకుంది. ఎప్పుడైతే అవసరం లేదు ఇంక EMI లేకుండా నాకు పని అయిపోతుంది అనుకున్నాడో ఇవ్వడం మానేసిన తర్వాత కొన్నాళ్ళు చింటూని వీడిచ్చి అతని దగ్గర నుంచి ఏదో డబ్బులు తీసుకున్నట్టుగా సమాచారం. సరే అది కూడా అయిపోయిన తర్వాత ఫైనల్లీ ఇప్పుడు ఏం చేస్తుంది, ఎలాగైనా సరే డబ్బులు కావాలి, ఏం చేయాలి అంటే కొన్నాళ్ళు అంతకుముందు ఏదో కొన్ని అక్రమ సంబంధాలు ఈ పోలీస్ ఆఫీసర్లు వాళ్ళు విన్నాం కదా, వాళ్ళ సైడ్ నుంచి ఏదో కొంత ఇన్కమ్ వచ్చినట్టుగా ఇవన్నీ కూడా ఎవరో చెప్తుండగా కొన్ని కాల్స్ వచ్చాయి. ఆయన ఆఫీసర్ చాలాసార్లు డబ్బులు ఇచ్చాడు అన్నట్టుగా ఈ మధ్యకాలంలో లీక్ అయిన కొన్ని కాల్స్. సరే అది పక్కన పెడితే ఫైనల్లీ ఏదో ఒక రకమైన స్ట్రాంగ్ సోర్స్ కావాలి. రాజతరుణ్ నుంచి వెళ్ళానో లేకపోతే మస్తాన్ సాయి నుంచి 10 కోట్లు ఎంతో కొంత గట్టిగా వసూలు చేసేసి లైఫ్లో సెట్ అవ్వాలి అనుకునే దీంట్లో ఏం చేయాలి ఇప్పుడు అని ఆలోచించి మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ పట్టుకొచ్చింది. వెళ్ళి దొంగతనం చేసుకుని వాళ్ళ ఇంట్లో నమ్మించి ఏదో చేసి పట్టుకొచ్చి అప్పటి నుంచి బ్లాక్మెయిల్ చేయడం మొదలెట్టింది. నువ్వు డబ్బులు ఇస్తావా లేకపోతే మీడియాకి పెట్టమంటావు, డబ్బులు ఇస్తావా మీడియా పెట్టమంటావు. వాడు సరే ఏదో 20,000 30,000 ఇలా సాధిస్తుంటే కాదు 50 లక్షలు. సో ఆ రికార్డు కూడా ఉంది కదా, 50 లక్షలు ఇస్తాను మస్తాన్ సాయి మోసం చేశాడు కాబట్టి నువ్వు నేను కలిసి వాడిని మోసం చేద్దాం అదే ఉంది. సరే అది అయిపోయింది. ఎవడన్నా 50 లక్షలు ఇచ్చేంత ఉండదు కదా. సరే మస్తాన్ సాయి ఎలాగైనా సరే హార్డ్ డిస్క్ దక్కించుకోవాలని చెప్పి వెళ్ళాడు. అది పీక్కునేటప్పుడు ఫైట్ అయిందో మరి ఏమైందో మొత్తానికి రాగానే ఇరికిచ్చేసింది. మస్తాన్ సాయి నేను చంపడానికి వచ్చేసాడు అని చెప్పి మస్తాన్ సాయి మీద ఇప్పుడు పెద్ద కేసు పెట్టింది. కేసు పెట్టకపోతే హార్డ్ డిస్క్ కోసం డబ్బులు ఇచ్చుకుంటూ ఉండాలి. ఇప్పుడు హార్డ్ డిస్క్ ఏకంగా పీక్కుపోదామని వచ్చినప్పుడు హార్డ్ డిస్క్ పోలీసుల చేతికి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ హార్డ్ డిస్క్లో 800 మంది 900 మంది అంటే ఏమీ లేదు, అక్కడ 6 మంది ఉన్నారు, వాళ్ళ ఆవిడ ఇంకా కొంతమంది పాత గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నాయి, వాళ్ళ పరువు బజార్ పడుతుందని వీడు తొందరపడిపోయి వెళ్ళాడు. సరే ఆ దీంట్లో కూడా బాధలో కూడా అర్థం ఉంది. కానీ దీన్ని అటెంప్ట్ మర్డర్ కేసు చేశారు. ఇప్పుడు ఈ కేసు తీసేయాలంటే మళ్ళీ డబ్బులు, నేను కేసు తీసేస్తా డబ్బులు ఫస్ట్ నుంచి. అప్పుడు రేప్ కేసు తీసేస్తా డబ్బులు, ఇప్పుడు అటెంప్ట్ మర్డర్ కేసు ఇస్తా డబ్బులు, ఏదో రకంగా డబ్బులు గుంచాలి. ఓకే. సో ఇప్పుడు మీరు మస్తాన్ సాయి వాళ్ళ పేరెంట్స్ తోని మాట్లాడి ఉంటారు, అండ్ మస్తాన్ సాయి కూడా ఇన్నోసెంట్ అని చెప్పేసి వాళ్ళ పేరెంట్స్ కూడా మీడియా ముఖంగా చెప్పారు, మా అబ్బాయి అలాంటి వాడు కాదు, లావణ్యనే సెడ్యూస్ చేస్తుంది కావాలని. మస్తాన్ సాయి అలాంటి వాడు కాదంటే మస్తాన్ సాయికి డ్రగ్స్ అలవాటు ఉంది, మస్తాన్ సాయి అమ్మాయిలతో తిరుగుతాడు, ఈ విషయాల్లో ఎటువంటి డౌట్ లేదు. ఓకే, అంటే అమ్మాయిలతో తిరుగుతాడంటే ఆయన గర్ల్ ఫ్రెండ్స్ ఎవరో ఉన్నారు. ఇవి పక్కన పెడితే మస్తాన్ సాయి బ్లాక్ మెయిలర్ కాదు, మస్తాన్ సాయి మర్డర్లు చేసుకునే బ్యాచ్ కాదు. మస్తాన్ సాయి దేశానికి ఉపయోగపడే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఎందుకు చెప్తున్నానంటే IIT ఖరగ్పూర్లో ఆయన ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాడు. IIT ఖరగ్పూర్ అంటే జనరల్గా MPC చేసిన ఏ స్టూడెంట్ కైనా అది ఒక కళ. అంత టాప్ యూనివర్సిటీలో మంచి ర్యాంక్ కొడితే కానీ IITలో అంత సీట్, ఎంసెట్ కూడా కాదు IIT అక్కడ చేసి ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకొని బతుకుతుంటే అతను ఏదో దర్గాలో వచ్చే డబ్బులతో బతుకుతున్నాడు, ఆ డబ్బులతో బతుకుతున్నాడు అని చెప్తాడు. నో, ఏ IIT వాడికైనా సంపాదన మామూలుగా ఉండదు. సంవత్సరానికి 1 కోటి రూపాయలు మినిమం ఉద్యోగం చేసినా కూడా ఆ రేంజ్ శాలరీస్ వస్తాయి. అతను ఏకంగా కంపెనీ పెట్టుకుని గట్టి టర్న్ ఓవర్ చేస్తున్న టైంలో ఆ కర్మకి ఇటువంటి దరిద్రం తగిలి వాడి జీవితం అంతా తలకిందులయ్యి ఆఖరికి ఫారెన్ కూడా పోవడానికి లేకుండా, అంటే US నుంచి క్లయింట్స్ వాళ్ళు రావడం మీటింగ్లో పోవడం ఇవన్నీ ఉంటాయి కదా, లుక్అవుట్ నోటీస్ పెట్టి కనుక దాన్ని పాస్పోర్ట్ మీద ఇదేసి పోకుండా చేసి అంతా చేశారు. మొత్తం నాశనం అయిపోయింది. ఇంకా ఇక్కడిక్కడే ఏదో చేసుకుని బతకాల్సిన పరిస్థితికి ఈవిడ తీసుకొచ్చింది. సార్ మీరు ఆల్రెడీ మనం ఇంతకు ముందు కూడా మీరు ఒక గర్ల్ విక్టిమ్గా మా ముందుకు వచ్చారు, మీడియా ముఖంగా వచ్చారు. వచ్చినప్పుడు మనం మాట్లాడడం ఎలా అని చెప్పేసి కూడా డిస్కస్ చేసాం. తర్వాత ఎప్పుడైతే లావణ్య తెర మీదకి వచ్చిందో
అంటే అంతకు ముందు డ్రగ్స్ వరలక్ష్మి టిఫిన్స్ అది అయినప్పటి తర్వాత ఈమె స్టార్ట్ అయ్యింది. ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఆమెకు యాంటీగా ఎందుకు మీరు తీసుకున్నారు స్టాండ్? అంటే మొత్తానికి ఆమె ఖచ్చితంగా అసలు తప్పు అని చెప్పేసి డే 1 నుంచి మీరు ఎందుకు తీసుకున్నారు? దీంట్లో ముఖ్యంగా మీ మీద వస్తున్న రూమర్ ఏంది అని అంటే, రాజ్ తరుణ్‌కి, ఇప్పుడు మస్తన్ సాయికి, ఇప్పుడు ఇతనికి మీరు దూతగా వర్క్ చేస్తున్నారు అని ఎంతమందికైనా చెప్పేసి సరే అంటున్నారు. ఇంకా 100 మంది రాని అందరికీ నేను వర్క్ చేస్తాను, ఉమ్, అందరికీ వర్క్ చేస్తాను. తప్పేంటి, ఓకే. వాళ్ళ పక్క న్యాయం ఉంది అనుకున్నప్పుడు నిలబడతాను ఖచ్చితంగా. అన్నిటికంటే దారుణం ఏంటంటే తప్పు ఈవిడదో ఇంకోటిదో కాదు, ఆవిడ రాగానే కేసులు పెట్టేస్తున్నారే ముందు వెనకాల ఆలోచించుకోకుండా వాళ్ళది. ఓకే. కళ్ళ ముందు కనబడుతుంది కదా మస్తాన్ సాయి మీద నా మూడని చెప్పి కేసు పెట్టినప్పుడు రాజ్ తరుణ్ నా మూడని ఎట్లా క్లెయిమ్ చేస్తామని అడగాలి కదా పోలీసులు. ఉమ్, అది నేను అడగడానికి వస్తుంటే మీరు నన్ను ఫ్రేమ్ చేస్తారేంటి? సో వీళ్ళకి దూతగా అనేది పాయింట్ కాదు, ఇక్కడ పాయింట్ ఏంటంటే చట్టంలో ఉన్న ఈ లొసుగు, ఓకే. పోలీస్ స్టేషన్స్ లో మగాడికి జరుగుతున్న సన్మానం, ఉమ్, ఇవి మనం ఎత్తి చూపించే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు నాకు ఎగ్జాంపుల్సే తప్ప వీళ్ళ కోసం ఏదో చేయడం కాదు. ఉమ్, వీళ్ళు నాకు వీళ్ళకి సంబంధించిన వాళ్ళు నాకు ఏదో రకంగా ఎవిడెన్స్లు పంపిస్తారు, దాంట్లో నిజం ఉంది అనుకుంటే నేను వాదిస్తాను. ఇప్పుడు ఎవరో ఫన్ బకెట్ భార్గవ్ అని ఎవరో ఉన్నారు, అవును. నేను ఆ రోజు ఏ రోజు ఆయన గురించి ఒకళ్ళతో పుచ్చుకుంది లేదు, వాదించింది లేదు. అవును. బట్ నాకు న్యాయం ఉందనిపించింది. గరికపాటి గారి గురించి మాట్లాడాను, మిస్టర్ టీ గురించి మాట్లాడాను, జానీ మాస్టరు, హర్ష సాయి, ఇలా ఎవరి పక్కన న్యాయం ఉందనిపిస్తే నేను ఖచ్చితంగా మాట్లాడతాను. ఉమ్, అన్నిటికంటే ఏంటంటే అమ్మా, ఆడవాళ్ళు కొంత వీకర్ సెక్షన్, వాళ్ళ కోసం చట్టాలు చేయడం చాలా ఇంపార్టెంట్. ఎవరి వీకర్ సెక్షను అంటే భర్తే జీవితంగా, లేకపోతే ఏ రకమైన ఇది లేకుండా వాళ్ళే బతుకుతుంటారు చూసారు. ఉమ్, అంటే ఇంటి పట్టు నుండి పిల్లలు, సంసారపక్షంగా ఉంటూ, ఒకవేళ రేపు భర్త కొట్టినా తిట్టినా నాకు వేరే గతి లేదు, నేను ఇతనితోనే బతకాలి అని చెప్పి సర్దుకుపోవాల్సిన స్థితిలో వాళ్ళకి కొన్ని చట్టాలు కల్పించారు గవర్నమెంట్. ఒక కేటగిరీ ఇలా సంసారపక్షంగా ఉన్న స్త్రీలు అయితే, ఇంకో కేటగిరీ వీళ్ళు కంప్లీట్గా వేరే రకమైన పనులు చేసుకుంటూ, అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ, ఇంకా రకరకాల వీటిలో ఉంటూ, క్యాబరే డ్యాన్సులు చేసుకునే వాళ్ళు కావచ్చు, ప్రాస్టిట్యూషన్లు చేసుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే టైర్ బళ్ళ మీద డ్యాన్సులు చేసుకునే ఈ రికార్డింగ్ డ్యాన్సులు చేసుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇటువంటి సెక్షను ఎక్స్ప్లిసిట్గా వాళ్ళకంటూ వాళ్ళు సంపాదించుకుంటున్నారు. ఏ రకంగా తప్పుడు దోవలోనా మంచి దోవలోనా సరే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళంతా చేసుకుంటున్న వాళ్ళు, ఇది వాళ్ళ కాళ్ళ మీద నిలబడలేక డిపెండ్ అయిన వాళ్ళు ఉమ్, అండ్ వీళ్ళు చాలా సంసారపక్షంగా ఉన్న వ్యక్తులు. వీళ్ళిద్దరిలో ఎవరిని చేయబడ్డ ఈ చట్టాలు? వీళ్ళని ఉద్దేశించి. ఎందుకంటే వీళ్ళు బయటకు వచ్చి మాట్లాడుకోలేరు. వీళ్ళు మందు కొడతారు, సిగరెట్లు తాగుతారు, డ్రగ్స్ చేస్తారు, అక్రమ సంబంధాలు పెట్టుకుంటారు, ఇన్ని చేసి ఈ కేటగిరీలో వచ్చి మాకు న్యాయం కావాలి అంటారు. ఓకే. అర్థమైందా? ఉమ్, సో వీళ్ళ కోసం కాదు చేసిన చట్టాలు, వీళ్ళ కోసం చేసిన చట్టాలని పాపం వీళ్ళు వాడుకోవట్లేదు, వీళ్ళు వాడుకుంటున్నారు శుభ్రంగా. ఉమ్, దీనికి పోలీసులతో అక్రమ సంబంధాలు కూడా పెట్టుకుంటారు వాళ్ళు. ఎందుకంటే సెక్షన్స్ ఉన్నాయి కదా సార్, పెట్టేయండి సార్ అని చెప్పి అన్నట్టుగా. ఉమ్, ఇక్కడ మీరు గమనిస్తే వీళ్ళు ఈ కేటగిరీలో ఉన్న వాళ్ళల్లో మీకు సింపుల్ ఎగ్జాంపుల్, జానీ మాస్టర్ వాళ్ళ మిసెస్, ఆవిడ సంసారపక్షంగా ఇంట్లో ఉన్న స్త్రీ, 2 పిల్లలు, భర్త. సరే భర్తని వాళ్ళలో వేసుకుందో బుట్టలో వేసుకుందో, లేదు ఆయనే ఆవిడ మోజులో పడ్డాడో వేరే ఆవిడతో రిలేషన్ మొదలెట్టాడు అనుకుందాం. ఇప్పుడు ఎవరమ్మా ఇక్కడ బాధితులు? జానీ మాస్టర్. ఈవిడ పబ్లిక్గా స్టేజ్ మీద పొట్టి బట్టలు వేసుకొని డ్యాన్సులు ఇవన్నీ కూడా చేస్తుంది. మనం చూసినవే అవన్నీ కూడాను, డీ జోడీ అన్నిట్లో రకరకాల డ్యాన్సులు, చాలా సిడక్టివ్ పెర్ఫార్మెన్స్లు అని నేను చెప్పడం కాదు, ఆ జడ్జిలే చెప్పిన అన్నీ ఉన్నాయి కదా. సో ఇటువంటి ఆవిడ ఒక పక్క, సంసారపక్షమైన స్త్రీ ఒక పక్క. ఓకే, ఈవిడికి బేసికల్ ఈవిడిని ఉద్దేశించి చేయబడిన సెక్షన్ని ఎవరు వాడుకున్నారు ఇక్కడ? ఈవిడ ఏకంగా పోయి కేసు పెడితే ఆయనతో పాటు ఈవిడిని కూడా పెట్టారు. ఇప్పుడు ఆయన ఏమన్నట్ట, ఈవిడ ఏటు అట. నిజానికి న్యాయం జరగాల్సింది ఎవరికి? ఈవిడికి. ఈవిడ నా మూడు ఇంకొక మాయలేడి వీళ్ళిద్దరు కలిసి నన్ను అన్యాయం చేస్తున్నారు అని చెప్పి ఎక్కడన్నా కేసు పెడితే ఏమవుతుంది? భర్త రేపు కంప్లీట్గా వదిలేసి ఆవిడతోనే వెళ్ళిపోతే నా కొంప నాశనం అయిపోతుంది అని చెప్పి చెప్పుకోలేక ఆవిడ అణుచుకొని బతకాల్సిన పరిస్థితిలో ఉంది ఆవిడ. అందుకని భర్త మీద కేసు పెట్టలేదు. ఇప్పుడు ఆవిడ మీద మాత్రమే కేసు పెట్టడానికి ఒప్పుకోదు. ఆవిడతో పాటు మీ ఆయన కూడా ఇన్వాల్వ్ కదా, ఇద్దరి మీద కలిపి పెట్టాలి కదా. సో అది కుదరదు. ఏం చేస్తుంది ఆవిడ? మౌనంగా ఉంటుంది. ఈవిడ ఏం చేస్తుంది? వచ్చి వీళ్ళ కొంపగోల్చడంతో పాటు వీళ్ళ మీద కేసులు పెట్టి వీళ్ళని రచ్చకెడిస్తే ఎంత తప్పిది? సో వీకర్ సెక్షన్ అంటే వీళ్ళు అమ్మాయిల్లో చక్కటి స్ట్రాంగర్ సెక్షన్.
వీళ్ళు చాలా ఎక్స్ప్లిసిట్గా దర్జాగా కూర్చొని మాట్లాడతారు, బయటకు వచ్చి వీళ్ళలాగా మీడియా కనబడితే ఏమవుతుందని భయం లేదు. సో ఇటువంటి పెర్ఫార్మెన్స్లు అయినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు, మందు కొడతారు, సిగరెట్లు తాగుతారు, అన్నీ ఉంటాయి అలవాట్లు. ఓకే. సో మగాళ్ళకి ఆడాళ్ళకి ఎందుకు ఇంత తేడా అంటే, మగాడు ఒక దరిద్రుడు, వాడు సిగరెట్లు తాగుతాడు, మందు కొడతాడు, ఇవన్నీ దరిద్ర అలవాట్లన్నీ ఉంటాయి, వాడికి అంత రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. లేడీస్కి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ లేడీస్ ఎందుకు చెప్తుంటే వాళ్ళు ఇటువంటి పనులన్నీ చేయరు. కానీ ఇటువంటి పనులు చేసే వాళ్ళు రెస్పెక్ట్ క్లెయిమ్ చేస్తున్నారు చూసారా, అక్కడ వస్తుంది ప్రాబ్లం. రెస్పెక్ట్ క్లెయిమ్ చేయడం కూడా పర్లేదు, రెస్పెక్ట్తో పాటు కేసులు పెట్టడం, వాళ్ళు రోడ్డుకి ఏడ్చడం, ఇదే ప్రాబ్లం. సో దానికోసం మీరు పోరాడతాను అంటారు. వీళ్ళు ఏమైనా చేసుకోనండి, వాళ్ళ కల్చర్తో నాకు సంబంధం లేదు. బట్ ఎప్పుడైతే ఇటువంటి వాళ్ళు వచ్చి నాకు న్యాయం జరగలేదు, నేను నలుగురితో ఉన్నా, అయినా సరే వీడే నా మగుడు, నాకు వాడిని తెచ్చేయండి, లేకపోతే వాడి దగ్గర నుంచి ఎంతో కొంత తిప్పిండి అంటే అది తప్పంటారు. ఓకే. సరే, ఇప్పుడు కెవిన్ విషయానికి వస్తే, ఇప్పుడు ఆయన కేసు మీరు చూసినప్పటికీ అది సాల్వ్ అవుతుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే 1 year కంప్లీట్ అయిపోయింది. 1 year మోస్ట్లీ 1 year కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఆ శ్రావ్య వచ్చి ఇప్పుడు ఆవిడ ఇంతవరకు మీడియా ముఖంగా కానీ ఎక్కడ మనకు అపియర్ అవ్వలేదు. మీరు ఈ కేసుని సాల్వ్ చేయగలను అని అనుకుంటున్నారా? నేనా అంటే అవుతుంది అని అనుకుంటున్నారా? ఇక్కడ 2 కోణాలు ఉంటాయి మా ప్రతి కేసుకి. ఒకటి లీగల్, ఇంకొకటి మీడియా. సో జనరల్గా లీగల్కి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే, ఎఫ్ఐఆర్ అయిన దగ్గర నుంచి బెయిల్ వచ్చేదాకానే వీడి టార్చర్. వన్స్ హీ గెట్స్ ఎ బెయిల్, ఇంకా అది జరుగుతూ ఉంటుంది కోర్టులో 5 ఏళ్ళ 10 ఏళ్ళ. కాకపోతే ఒక నింద అయితే వీడి మీద అలా ఉంటుంది, అది క్వాష్ అవ్వడమో లేకపోతే దాని మీద తుది తీర్పు రావడం అయ్యేదాకా ఆ గోల్ ఉంటుంది ఈ అబ్బాయికి. కానీ ఒకసారి బెయిల్ వచ్చేసిన తర్వాత కాస్త ఫ్రీ అయిపోతాడు మనిషి, ఎవరైనా సరే తన పని తను చేసుకుంటూ బతుకుతుంటాడు. కాకపోతే కొన్నిసార్లు ఫారెన్ పోవడానికి ఇబ్బంది అవ్వచ్చు, కొన్నిసార్లు ఉద్యోగాలకు ఇబ్బంది అవ్వచ్చు, ఇటువంటి చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఇది ఒక కోణం అయితే, రెండో కోణం ఏంటంటే, ఈ కేసులు తేరడానికి 5 ఏళ్ళు పట్టచ్చు, 10 ఏళ్ళు పట్టచ్చు. ఇప్పుడు జానీ మాస్టర్ కేసు ఒక 5 ఏళ్ళు పట్టచ్చు, రాజస్థాన్ కేసు ఒక 5 ఏళ్ళు పట్టచ్చు. కానీ అప్పటిదాకా వాడు నిందితుడు, వాడు కామాంధుడు అని చెప్పి మీడియాలో వాళ్ళని దుష్ప్రచారం చేస్తూనే ఉంటారనుకున్నాం. ఇక్కడ అట్లీస్ట్ మీడియాలో అయినా సరే వీళ్ళకి న్యాయం జరగాలి. ఓకే. లీగల్గా నేనేం చేయలేను, జడ్జి గారు చేయాలి, పోలీసులు చేయాలి, వాళ్ళు చేయాలి. ఏదన్నా ఉంటే లీగల్ హెల్ప్ కాస్త ఈ పాయింట్లు పెట్టచ్చని చెప్పడం తప్ప, ఇక్కడ మీడియాలో వీళ్ళ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా కాపాడడం, వాళ్ళు కనుక డిజర్వింగ్ అయితే ఖచ్చితంగా చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ నేను మస్తాన్ సాయి కూడా డ్రగ్స్ చేసినా లేదు, ఏదో గర్ల్ ఫ్రెండ్స్ 2-3 ఉన్నా కూడా నేనేమంటానంటే, అది అతని పర్సనల్ ఇది దారిద్ర్యం పెట్టుకోవడం, అక్రమ సంబంధాలు, లేకపోతే డ్రగ్స్ చేసిపోతాడు. డ్రగ్స్ అమ్మడం అనేది పెద్ద తప్పు, అదే అతను చేసినట్టుగా కేసులు లేవు. కానీ లావణ్య డ్రగ్స్ అమ్మినట్టుగా పెడలింగ్ కేసు ఉంది, లావణ్య బ్లాక్మెయిల్ చేసినట్టుగా కేసు ఉంది. లావణ్య ఫస్ట్ కేసు బ్లాక్మెయిల్ కేసు ఒక అమ్మాయి మీద, ఆ అమ్మాయి చచ్చిపోయే రేంజ్లో వాళ్ళ అమ్మ నాన్న అందరినీ బ్లాక్మెయిల్ చేసిన ఫస్ట్ కేసు. కానీ ఇప్పుడు మీరు ఇంత లావణ్య గురించి ఇన్ని ప్రూఫ్స్ ఉన్నా కూడా ఆమె ఎందుకు అరెస్ట్ అవ్వలేకపోతుంది అంటారు? ఇంకొకటి ఏంటంటే, ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్తుందని చాలా మంది డౌట్. లేదు, ఆ జ్యూరిస్డిక్షన్లో ఉంటే ఆ పోలీస్ స్టేషన్కే కదా వెళ్ళాలి. అండ్ తన ఎఫ్ఐఆర్స్ కూడా పోలీసులతో ఉన్నాయని అంటున్నారు. ఇది మీకు ఎంతవరకు తెలుసు? ఒక ఆయన ఏకంగా ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోయాడు కదా, ఇంకా పెద్ద ప్రత్యేకమైన సాక్ష్యాలు ఏమక్కర్లా, ఊరికే చేస్తారమ్మా. ఊరికే 45 రోజులు చర్చలు కూడా జైల్లో పెట్టేస్తారా, ఊరికే పోలీస్ ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ చేస్తారా? సో ఏదో ఉంది, ప్రైమా ఫేసీ ఉంది కాబట్టే అన్ని రోజులు పెడతారు. ప్రైమా ఫేసీ అంటే ఏంటి? ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, తేలుతుంది ఎప్పుడో. కానీ తేలేదాకా నువ్వు నిందితురాలివే, నువ్వేమి అమాయకురాలు కాదు. సో ఇప్పుడు ఇప్పటివరకు మనం ఎందుకు అని అంటే, ఇప్పటివరకు మనం శ్రావ్య గురించి కానీ లావణ్య గురించి కానీ ఇంకెంత మాట్లాడుతున్నాం. కానీ ఎండ్ అయ్యేది ఎప్పుడు? ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ రాజస్థాన్ మస్తాన్ సాయి తీసుకొచ్చింది, ఇప్పుడు ఇంకా మిగతా వాళ్ళు కూడా వచ్చే అవకాశం ఉంది అని కూడా ఒక టాక్ నడుస్తుంది మీడియాలో. అదేంటున్నా, ఇప్పుడు మిగతా కేసులు లైక్ ఇప్పుడు జానీ మాస్టర్ కేసు కావచ్చు, లేకపోతే హర్ష సాయి విషయంలో కావచ్చు, ఆర్ఎల్స్ ఈయన శ్రావ్య కావచ్చు, వీళ్ళకి సంబంధించి ఎక్కువ సార్లు రాల, లావణ్యతో టాపిక్ వచ్చినంత ఎక్కువ సార్లు రాల. దానికి కారణం ఏంటి అంటే, ఎప్పుడైతే మీడియా ముఖంగా వాళ్ళు వచ్చి నేను ఇది అని చెప్పి రచ్చ చేస్తారు, దాని గురించి డిస్కషన్ మొదలవుతుంది. మీలాంటి యాంకర్లు అందరూ కూడా, ఓ లావణ్య వచ్చింది, మరి దానికి కౌంటర్ ఏంటి, ఎవరు మాట్లాడతారు, రాస్తారు మీరు మాట్లాడతారా, మస్తాన్ సాయి మీరు మాట్లాడతారా, లేకపోతే శేఖర్ మీరు మాట్లాడతారా అని అడిగినప్పుడు కౌంటర్లు వస్తాయి. సో ఫస్ట్ నుంచి వీడు ఫాలో అవుతున్నాడు, వీడు అడగండి అన్నట్టుగా శేఖర్ భాషను పట్టుకొస్తారు. సో అలా నేను అదే చెప్పాను, సీజన్ 1
బిగ్ బాస్కి నేను పోయేదాకా. బిగ్ బాస్కి నేను వెళ్ళిన తర్వాత గ్యాప్ వచ్చేసింది. అవును. వచ్చిన తర్వాత నాకు కొడుకు పుట్టడం, నేను తర్వాత స్టార్ స్పోర్ట్స్లో బాంబేకి వెళ్ళిపోవడం, ఈ హడావిడంతా అయిపోయి నేను తిరిగి ఎప్పుడైతే వచ్చానో మొన్న కరెక్ట్గా రాజస్థాన్, గుజరాత్ టూర్లు అన్నీ కంప్లీట్ చేసుకొని కరెక్ట్గా 27 28 జనవరి 26కి నేను ఇండియా పాకిస్తాన్ బోర్డర్లో హైరైడ్ చూసుకొని వచ్చాను నేను ఓకే. దేశభక్తి. సరే ఆ నెక్స్ట్ రోజు నాకు పెట్ట మొదలైంది. ఏంటి, ఆ లాయర్ ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి ఇట్లా మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారట అంటే ఏం చేశాడు, మళ్ళీ ఏం పెట్ట చేశాడు వీడని. నాకు ఆ వారం రోజుల్లో నేను టూర్లో ఉన్నప్పుడు నాకు ఏవో పంపిస్తున్నాడు, భయ ఇజ్జుడ్ భయ ఇజ్జుడ్ భయ ఇజ్జుడ్ భయ, ఎందుకు వీడు ఇంత ఫ్రీక్వెన్సీ పెరిగిపోయింది వీడి దగ్గర నుంచి అని చెప్పి అనుకున్నాం కానీ బట్ సరే. తర్వాత మధ్యలో ఒక 2-3 కాల్స్ కూడా మాట్లాడాడు. ఆ కాలే ఇప్పుడు బయటకి ఇచ్చారనమాట. ఇలా ఆవిడ గట్టిగా డ్రగ్స్ చేస్తుంది, దీన్ని పట్టిస్తా నేను అంటే, ఆ పట్టించి చెప్దాం, ఈసారి పట్టించేద్దాం, ఉన్నప్పుడు చెప్పు అంటే, ఒకవేళ లేకపోయినా కూడా నేను పెడతా అంటే, నేనేం పెట్టమని చెప్పలా, నాకు టెస్ట్ చేస్తే పాజిటివ్ వస్తుందా అది చాలు అని చెప్తే అలాగే భయ ఇలాగే. ఆ కాల్ని వాళ్ళ మీడియా ఛానల్స్లో కాస్త అటు ఇటు ట్విస్ట్ చేసి ఇదిగో శేఖర్ భాష పెట్టమంటే, ఎక్కడ పెట్టమని అన్నారు చూపి, నేను ఆ లాయర్ దగ్గర కూర్చొని చూపించు, నేను ఎక్కడన్నా పెట్టమన్నా అని చెప్పిన ఒక మాట చూపించండి. ఆయన పెట్టమన్నప్పుడు నువ్వు చెప్పలేదు కదా, నో అని చెప్పలేదు కదంటే, నో అని చెప్పకపోతే ఎస్ అని చెప్పినట్ట, వాట్ ఎవర్, అది కూడా ఎడిట్ చేసి పట్టుకొచ్చారులేండి. అది పక్కన పెడితే, సో ఇప్పుడు ఈ అంటే నేను నా మానాన నేను ఎక్కడో కామ్గా పని చేసుకుంటున్న వాడిని మళ్ళీ పిలుచుకొచ్చి లాగింది కూడా ఈవిడే. ఓకే. నా మానాన నేను ఎక్కడో పని చేసుకుంటుంటే ఆయన ఫోన్ చేస్తాడు. నేను లాయర్కి చెప్పా, అయ్యా మీరు ఏమైనా చేసుకోండి, మీడియా ముందుకెళ్ళి గంతులేశారంటే మాత్రం 100 కెమెరాలు వస్తాయి నా దగ్గరికి. లావణ్య మీడియా ముందుకు వచ్చి ఒక్క మాట మాట్లాడిందంటే 100 కెమెరాలు వస్తాయి నా ముందుకి వచ్చి మాట్లాడమనడానికి. తర్వాత మీరు ఆపలేరు. నేను వెనక్కి పోయినా కూడా నువ్వు పిరికి పందా, లేకపోతే నువ్వు ఓన్లీ ఇది మాట్లాడతావా, ఇటువంటివన్నీ వస్తాయి. నేను తగ్గేది లేదు. ఒక్కసారి మీరు అదే చెప్తున్నా, మీరు ఏమైనా చేసుకోండి, లీగల్గా పెట్టుకోండి, కేసులు ఏమైనా చేసుకోండి, కానీ మీడియా ముందుకు వచ్చి గెంత లేకండి, పులి డాన్స్ లేకండి అని చెప్పినా కూడా వచ్చారు. పులి ముందు పులి డాన్స్ వచ్చారు. ఆయన క్లియర్ కట్గా నా కాల్ రికార్డు, ఆయన చెప్పిన కాల్ రికార్డు మీకు వినిపిస్తా. వద్దు సార్, తర్వాత మీరు నన్ను ఆపలేరు అని ఆయనతో, ఆ నాగురుతో చెప్పా. సర్లే చూద్దాంలే అన్నప్పుడు వచ్చారు. వచ్చిందా నేనేం చేస్తాను, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ నేను ప్రజెంట్ చేస్తాను. ఇది ఎవాల్వ్ అవుతూ ఉంటుంది. ఈవిడ ఎవరెవరు ఎంతమంది జీవితాలతో ఆడుకుందో ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత కంట్రిబ్యూట్ చేస్తాడు. ఇదిగో భయ్యా నా దగ్గర ఎవిడెన్స్ అని చెప్పి అందరు ఇస్తూ ఉంటారు. ఇంకా మెల్లమెల్లగా పోతాడు. దాంట్లో నా పనులన్నీ మానుకొని నేను ఎతికి సరే ఇదిగో అని చెప్పి ఒకటి చూపించేసి, తర్వాత నా మాన నేను చేసుకుందాం అనుకున్నాడు. మళ్ళీ ఇంకో వస్తుంటే మళ్ళీ ఎవరో పిలుస్తుంటారు. మళ్ళీ చెప్పిందే ఎన్నిసార్లు చెప్తావయ్యా, కొత్తదేనా చెప్పని చెప్పి వీళ్ళు కూడా కోరుకుంటారు. వీరు కొత్తదనం కోరుకుంటున్నారు. అలా నేను కూడా కొత్తదనం ఏదైనా చూపించాలి కదా. అలా ఇవాళ ఇంకో కొత్త ఫోటో వచ్చింది, ఈయన ఎవరో తెలీదు, ఇది వెతకాలి. మీకే ఎక్స్క్లూజివ్. ఇలా ప్రతిదీ కొత్తది వస్తూనే ఉంటది అన్నమాట. ఎవరో తెలియదు, ఎండ్ గేమ్ ఉండదు, ఇంకా రావాలని మీరు కూడా కోరుకోండి. ఎవరో తెలియదు. ప్రస్తుతానికి మీరే అడగండి, ఆవిడ ఎవరైనా ఇంటర్వ్యూలు తీసుకుంటే. కొంచెం పంపించండి. కెవిన్ లా ఉన్నాడు ఈయన కూడా, లైట్ కాకపోతే కొంచెం పొడుగ్గా ఉన్నాడు. ఎవరెవరో ఏవో పెడుతుంటారు. సరే తర్వాత మెల్లమెల్లగా మనం ఎంక్వైరీ చేస్తుంటాం. సో ఫైనల్ గా కెవిన్ మీరు సేఫ్ అయ్యారు లావణ్య నుంచి? సేఫ్ కాదండి, ఇప్పుడు యాక్చువల్ టార్గెట్ నేను. మీరే టార్గెట్ ఇప్పుడు నేనే. సైలెంట్ గా ఉందంటే ఏదో అటాక్ ప్లాన్ చేస్తున్నట్టే ఉన్నాను. అందరూ అది ఇదే పని అయిపోతుంది. ఇది కాదు, ఇప్పుడు వాడు మోసం చేశాడు సార్, రాత్రి మోసం చేశాడు సార్, తర్వాత మస్తాన్ సాయి మోసం చేశాడు సార్, చింటూ మోసం చేశాడు సార్, ఇలా ఏంటమ్మా ఇది? మోసానికైనా ఒక హద్దు పొద్దు ఉంటాడు, మరి ఇంత అమాయకురాలు ఏంటమ్మా, ఇన్నిసార్లు ఎలా మోసపోతావమ్మా నువ్వు? కరెక్టే అని పాపం పోలీసులకైనా డౌట్ వస్తుంది కదా. రావట్లేదు కదా సార్, వస్తలేదు కదా, మీకు వస్తున్నట్టు లేదే. ఇప్పుడు ఏవో ట్రాన్స్ఫర్లు గిన్స్ఫర్లు గట్టిగా అయినాయి కదా, సో సైలెంట్ గా ఉన్నారంటారా? ఓకే కెవిన్, సో మీరు ఇప్పుడు మీడియా ముందరికి వచ్చింది శ్రావ్య తరపుని. నేను తమ్నైల్స్ చూసింది మాత్రం కొత్త బాయ్ ఫ్రెండ్ కెవిన్ అని చెప్పేసి అన్నారు కాబట్టి మళ్ళీ నేను మిమ్మల్ని అప్రోచ్ అయ్యాను. సో అదే మా పొరపాటు. అదే అంటారు మీ సైడ్ నుంచి కూడా. ఎప్పుడైతే నేను వేరే జెన్యున్ కేసులు పట్టుకొచ్చినా కూడా ఓన్లీ లావణ్య లేకపోతే ఇలా సెలబ్రిటీస్ మాత్రం మేము చేస్తామంటే పాపం అమాయకులు ఇదైపోతారు కదా. లావణ్యని సెలబ్రిటీ చేసింది మీరే సార్, నేను కాదమ్మా. మీరే
శేఖర్ పాషా నేను కాదు, ఖచ్చితంగా నేను కాదు. నేను చెప్పనా, సెలబ్రిటీ చేసింది లావణ్య. ఆవిడ నన్ను Celebrity నుంచి ఇంకా పెద్ద celebrity. నేను ఆవిడని Men's rights activist రెండు రకాలుగా చేసింది లావణ్య. లేదు, మెన్స్ రైట్స్ యాక్టివిస్ట్ నేను ముందే కదా, ముందేనా? లక్ష్మీ పడాలి కదా. ఓకే ఓకే. నన్ను మెన్స్ రైట్స్ యాక్టివిస్ట్ చేసిందే లక్ష్మీ పడాలి. ఆవిడ ఇట్లాంటి దరిద్రం చేస్తుందనే నేను బయటకు వచ్చి ఇది చేయడం. ఈ మధ్య ఒక లీక్ ఒకటి, ఆవిడ ఏదో నా ఒళ్ళో కూర్చొని ఇట్లా నేను కారు నడుపుతున్నట్టుగా ఒక ఫోటో ఒకటి ఏదైతే ఉంటుందో, అది ఆవిడ ఎక్కడో పక్కన కూర్చుంటుంది. మీరు చూడండి ఆ వీడియో, నాకు ఇందాక కూడా వచ్చింది, మీరు గమనిస్తుంది, ప్లీజ్ చూడాలి ఆ వీడియో. పాప ఇందాక ఎవరో ఆయన పెట్టుకున్నాడు, కొంచెం మాకు పంపించండి సార్, మేము డైరెక్ట్ గా ప్లే చేసేస్తాం పక్కన. ప్లే చేయండి. అంటే ఒకసారి మీకు ఇది ఏంటంటే, సో ఆ అమ్మాయి వచ్చి కూర్చుంది ఒళ్ళో. ఒళ్ళోన మీరు సరిగ్గా చూడండి, అది కూడా నేను చూపిస్తాను. దాంట్లో ఏముందో తెలియదు, అది ఇది హడావిడి చేస్తారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఎంత ఆవిడ ఎక్కడ ఒళ్ళో కూర్చుని చెప్పు ఒకసారి చూడు, నేను చూపిస్తాను నీకు, నువ్వే చూడు. ఓకే, ఆవిడ ఆ చివర కూర్చుంది. ఒకసారి చూడు, ఒకసారి చూడు, నీకు చూపిస్తా. ఇక నా మొహం చూసా ఒకసారి, ఎలా ఉంది? చిరాగ్గా ఉంది, చిరాగ్గా ఉంది. చూడు మళ్ళీ చూడు. అది ఎందుకు ఫస్ట్ అది కూడా చెప్పా. ఆవిడ అసలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఆ తీసుకున్న దాన్ని పెట్టుకొని నన్ను రకరకాలుగా బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నించింది. దీని మీదే నేను పోలీస్ కేసు పెట్టాను. ఈ వీడియో ఇవాళ లీకేజ్ కాదు, మీరు 7-8 నెలల క్రితమే నేను ఆ రోజే టీవీ ఛానల్లో కూర్చొని ఇవన్నీ చూపించాను. అయితే బేసికలీ ఇది జరిగింది ఏంటంటే, ఆవిడ ఎక్కడో ఉండేది, ఏదో హాస్టల్లో ఎక్కడో ఉండేది. అక్కడి నుంచి మా ఆఫీస్ పక్కన పోర్షన్ ఖాళీగా ఉందంటే అక్కడికి వస్తాను అని చెప్పి మాట్లాడి ఆ ఓనర్తో మాట్లాడుకుని సెటిల్ చేసుకుంది. ఎవరో 2 అమ్మాయిలు మేము ఉంటామని చెప్పింది. ఓకే డన్. వచ్చేటప్పుడు లగేజ్ బోల్డ్ ఉంది, లగేజ్ ఆల్రెడీ ఒక ట్రాలీ వేసింది, అది సరిపోక ఇంకా కొన్ని లగేజ్ ఉంటే అవన్నీ వెనకాల సీట్లు నిండా పేర్చి పెట్టింది. ఈ పక్క సీట్లో కూడా పెట్టింది. సరే ఫస్ట్ అక్కడ కూర్చున్నా కూడా తర్వాత ఏమైందంటే దాని నిండా బొద్దిగా దుద్దుని వస్తున్నాయి. సరే వచ్చి ఇటు పక్కన కూర్చుంది, ఈ చివరి కూర్చుంది. సరే కొంత క్లోజ్గానే కూర్చుంది అనే మాట వాస్తవం. కానీ క్లోజ్గా కూర్చుంది నేనేమన్నా ఆవిడ మీద చేసాను, నేనేమన్నా పట్టుకున్నా. ఒళ్ళో కూర్చోవడం అంటే ఏంటి మీకు చూపిస్తా. ఇది ఒళ్ళో కూర్చోవడమా? మీకు అసలు ఒళ్ళో కూర్చున్న ఫోటో చూపిస్తా. మీరు ఇదే ఎందుకు పాపం సిగ్గుపడుతున్నారు? మీరు ఒరిజినల్ ఒళ్ళో ఫోటో చూపిస్తా, ఎంజాయ్ చేసుకోండి మీరు. ఆవిడ అట్లా పెట్టి ఇలా చూపిస్తుంది అనమాట నాకు. ఇంకో పక్క అని చెప్పి చూసుకుంటే చాలా చిరాగ్గా ఉంది నాకు ఆ ఫోటో అని చెప్పి నేను ఇట్లా పెడుతున్నాను. ఒక పక్క సిగ్గు కూడా పెడుతున్నారు. దీన్ని ఒళ్ళో కూర్చోవడం అంటారు. ఓకే, ఇప్పుడు ఇది చూడండి. వాడు ఎంత ఆనందంగా ఉన్నాడు, నేను ఎంత చిరాగ్గా ఉన్నాను ఇక్కడ. ఆ కాసేపు ప్రయాణంలో కూడా ఆవిడ ట్రై చేస్తుంటే, అంటే తీసుకుంటుంది, రీల్ తీసుకున్నా అని చెప్పింది నాకు. యాక్చువల్లీ ఇదిగో ఇదే పాటకి, ఆకాశాన ఆ పాటకి చేసుకుంది. ఆ రీల్ చేసుకుంటాను. సరే ఆవిడ ఆల్రెడీ మా దగ్గర చేసే ఇదే కదా, వెబ్ సిరీస్లో చేసే ఇదే. బట్ సరే, బట్ ఆవిడ ఇట్లా దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఐ వాజ్ దేర్. అండ్ మీరు గమనిస్తే అది ఒళ్ళో కూర్చోలేదు. ఒళ్ళో కూర్చోవడం అంటే ఇది, అది కాదు. సో ఫైనల్ గా కెవిన్ కి న్యాయం జరిగేదాకా మీరు వదలరని అర్థమైపోయింది నాకు ఈ ఇంటర్వ్యూతోని. అండ్ ఇంకా మీ దగ్గరికి ఎంతమంది విక్టిమ్స్ వస్తే అంతమందికి మీరు సపోర్ట్ చేస్తారు అని అర్థమైపోయింది. అపూర్వ సహస్ర శిరచ్ఛేద చింతామణిలాగా కొనసాగుతుంది. సో ఎటు తిరిగి అటు తిరిగి మళ్ళీ లావణ్య దగ్గరికి రావడం కూడా మాకు అదొక హైలైట్ అయిపోయింది. మీరు కూడా మీరు గమనించాల్సింది అదే. నేను మళ్ళీ మీకు చెప్తున్నా, మళ్ళీ లాగింది ఎవరు గుర్తుపెట్టుకోండి. అవస్థా సాయితో కుమ్మక్కయ్యి నేను ఆవిడని ఇరికించడానికి ప్రయత్నం చేస్తున్నాను, వాడు మర్డర్ చేయడానికి వచ్చి ఈ ఏంటో కథలు చెప్పుకుంటూ వచ్చాయి. మరి అడుగుతారు కదా మీడియా వచ్చి. అవును, ఇంకా తర్వాత నేను రావాలి కదా, వచ్చా తెచ్చా అంతే. ఇదండి ఇంటర్వ్యూ. ఏంటంటే శేఖర్ పాషా అండ్ కెవిన్ వాళ్ళు ఇప్పుడు లావణ్యనా అటు శ్రావ్యనా ఇంకెవరైనా సరే ఎంతమందన రాని మేము మగవాళ్ళ తరపున నిలబడతామా అని చెప్పేసి శేఖర్ పాషా గారు మీడియా ముందుకు వచ్చిన ప్రతి చోట నేను ఖచ్చితంగా 100 కెమెరాలు వేసుకొని నిలబడతాను అని చెప్పేసి అంటున్నారు. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. మీకేమైనా డౌట్స్ ఉంటే, ఇంకా మేమైనా మిస్ అయ్యామని అనుకుంటే ప్లీజ్ కామెంట్ చేయండి.